ఏదైతే జగన్ యాత్రలు ఒకప్పుడు ఓదార్పు యాత్ర లేకపోతే పాదయాత్ర ఇవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు సిద్ధం బస్సు యాత్ర మరొకటి. మామూలుగా ఈ యాత్రలు ఇప్పుడు చంద్రబాబు గారు చేయట్లేదు, ప్రజాగళం అట్లాంటి దాంట్లోనే ఎవరి పేరు వాళ్ళదే. అయితే ఇవాళ మాత్రం బిగ్గెస్ట్ రోడ్ షో జరిగింది రాజమండ్రిలో. 16 కిలోమీటర్లు టోటల్గా ఉందన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. 17వ రోజు యాత్రలో 16 కిలోమీటర్లకు పైగా ముఖ్యమంత్రి రోడ్ షోలో జనం పాల్గొన్నారు. సాయంత్రం 5:15 నుండి రాజమహేంద్రవరంలోనే సాగుతూ వచ్చింది భారీ యాత్ర. దిష్టి తీసి హారతులు పడుతూ స్వాగతాలు ఇవ్వడం, మహిళలు కుటుంబాలతో సహా తరలివచ్చి జగన్ని చూడడం అన్నటువంటిది. దేవీ చౌక్, ఆజాద్ చౌక్ సెంటర్లలో విపరీతంగా క్రౌడ్ వచ్చారు. దాంతో ఇదంతా కూడా అక్కడ మారగానే భరత్ ప్లానింగు పర్ఫెక్ట్గా సాగడం అన్నటువంటి దాంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఒకటి అటు అసెంబ్లీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా తను పోటీ చేస్తుండడం, ప్లస్ బస్సు యాత్ర అయ్యేటప్పటికి దానికి తగ్గట్టుగా ప్రిపరేషన్ ఏర్పాట్లు పర్ఫెక్ట్గా చేసుకోవడంతో అందుకు అనుగుణమైనటువంటి కథ నడిచింది. దానికి సంబంధించినటువంటి విజువల్ ఏది దాదాపుగా 2-3 గంటల పాటు సాగినటువంటి యాత్రకు సంబంధించినటువంటి దృశ్యాలని వాళ్ళు హైలైట్ చేస్తూ ఉన్నారు. ఎవరి దానికి వాళ్ళు వచ్చారన్నటువంటిది చేసుకోవడం సహజం. కాకపోతే ఇక్కడ విజువల్స్తో సహా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తుంది. రాజమండ్రి అంటే తెలుగుదేశం కంచుకోట, గతంలో ఎప్పుడో గెలిచినటువంటిది కాంగ్రెస్ పార్టీ తప్పించి, అంటే ఏదైతే ఎవరు రౌతు సూర్యప్రకాష్ గెలుచుకొచ్చినటువంటిది ఆ తర్వాత ఆగిపోయింది. 2014, 2019లో అంత సీరియస్ సిచ్యువేషన్లో కూడా గెలుచుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అంతకుముందు 2004, 2009లో కాంగ్రెస్ గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు రాజమండ్రిలో గెలవలేదు. అట్లాంటి చోట్ల సీరియస్ ఎఫర్ట్ పెట్టారన్నటువంటిది అయితే ఇక్కడ కనబడుతోంది.